సంక్రాంతి సంబరాలకు కొత్త పథకాల జోష్ని జత చేయాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పలు పథకాలని అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ స్కీమ్లని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఈ సమావేశం ఎజెండా ఏంటి? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం ఏర్పాట్లపై సాధారణ పరిపాలనా శాఖ దృష్టి పెట్టింది. ఈ సమావేశంలో ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. ఈ నెల 4న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాకి ఆమోద ముద్ర వేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకిస్తామని అన్నారు. మరోవైపు 95% ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన కంప్లీట్ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అంశాలన్నీ కలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించేందుకు కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. ఇటు పార్టీ నాయకులకు, అటు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా బిజీగా సమీక్షల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.